నమస్తే, నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. హైదరాబాద్ తెలంగాణ నుండి. నిన్న మార్వాడిసి గో బ్యాక్ అని ఒక నినాదం కొట్టారు. అది ఎంతవరకు సమావేశం నేను చెప్తున్నాను. మన మార్వాడిసి భారతీయులే కదా, భారతదేశంలో ఉండేవాళ్ళ కదా. ఇప్పుడు మన పాకిస్తాన్ వాడు గో బ్యాక్ అనాలే, మయన్మార్ గో బ్యాక్ అనాలే, బంగ్లాదేశాన్ని గో బ్యాక్ అనాలే, ఇట్లా మనం చైనా వాడిని ఇటువంటి వాళ్ళను గో బ్యాక్ అనాలే, వాళ్ళని నిలగొట్టాలి. మనకు అడ్డొచ్చి మనం కొట్టుకున్నప్పుడు ఇప్పుడు మన భారతదేశంలో మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని మనం ఓరుకొని అనుకుంటూ పోతున్నాం. అనుకుంటూ పోయినప్పుడు భారతదేశంలో అంతా మన సోదరులు అనాలి కదా. దానికి మనం ఒకవేళ సపోజ్ తప్పు జరిగింది అనుకో, నువ్వు తప్పు జరిగి నువ్వు బండి అడ్డం పెట్టా, నువ్వు ఓనుకోడు కొట్టుకున్నాడు అనుకో, అంటే నువ్వు మార్వాడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన నేను కట్మ నుంచి వచ్చిన, ఓడు మహబూబ్ నుంచి వచ్చాడు, ఓడు నల్గొండ నుంచి వచ్చిండు. ఇక్కడ ఎవరు ఉంటారు? తక్కువ ఉంటారు. ఇక్కడ 10% కూడా ఉంటారు. నేను భారతీయునే కదా, నాది భారతదేశమే కదా, నేను భారతదేశంలో పుట్టా కదా. అందుకే భారతదేశంలో పుట్టి ఉండి భారతీయులే అన్నారు, అందరు అంటున్నారు. ఇప్పుడు అసౌద్దీన్ ఓవైసీ కూడా నేను ఇక్కడే పుట్టిన, నేను భారతదేశంలో భారత మాత జయ అంటున్నాడు. ఇటువంటి వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఇది ఏ పని నడిపిస్తున్నారు? ఇది ఇది ఎందుకు నడుస్తుంది? గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇటువంటి దానికి ఒకటి చూసుకోండి. ఇది మళ్ళా హిందువులలో మళ్ళీ ఇది ఒక వ్యతిరేకత. మార్వాడిసి హిందువులే కదా. ఇప్పుడు వీళ్ళ కొట్టిస్తున్నారు. చూడండి ఎట్లుందో. అంటే ఇప్పుడు ఎవరిని ఏమంటాం, మనం దేని గురించి మాట్లాడదాం చూసుకోండి. ఇది మన ఒక వ్యవస్థ ఎట్లా ఉందంటే, ఇది చాలా ఈ వ్యవస్థ అసలు ఇది ఎందుకురా భయ్, ఈ భూమి మీద పుట్టి ఎందుకురా భయ్ అనే ఆలోచన వస్తాయి మంచోనికి, మంచిగా తిరగడానికి. వాడు ఇండియాలో పుట్టి భారతదేశంలో పుట్టి వాడిని గో బ్యాక్ అంటాడు. వాడు ఎడిపోతాడు, వాడిని ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళగొడతారా? ఒక మయన్మార్ నుంచి వచ్చారు, ఒక ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినారు. ఇలా 1,00,000 మంది దాకున్నారు. బాలపూర్లు ఉన్నారు 4,000 మంది దగ్గర. మేము చూసినాం. వాడిని గో బ్యాక్ అనే కుదరడం లేదు, కానీ అది మార్వాడి గో బ్యాక్ అంటారు. ఇది ఎక్కడ న్యాయం? దాని మీద పట్టుకొని మీడియా ఫోకస్ అవుతుంది. ఇవన్నీ ఒక్కొక్కరు రకరకాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు దన్నుకుంటే మధ్యలోనికి లాభం అవుతుంది. అది చూసుకోండి మీరేందో. ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక దయచేసి చెప్తున్నా, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ నా మాతృభూమి మనం 70 ఏళ్ళ సంది మనం అనుకుంటున్నాం. భారతీయులందరూ నా సహోదరులు అంటున్నాం. అదే విధంగా ఉండండి. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో గొడవ అయితే రిస్క్ అవుతుంది బాగా. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని మర్చిపోవాలి. ఆ మార్వాడిని గో బ్యాక్ అని మర్చిపోవాలి. మీరందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీడు కూడా మాట్లాడుతాను రా భయ్, వీడికి అవసరం అని అనుకోకూడదు. దయచేసి చెప్తున్నా. ఇది మన మెడకు చుట్టుకుంటుంది. మెడకు చుట్టుకుంటే ఆ పాము మెడకు చుట్టుకుంటే ఎన్నో కాడ కాటేస్తుంది, చచ్చిపోతాం మనం అందరం. ఇది అదంతా మీకు ఆలోచన వస్తలేదు. చాలా మంది చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు, నేను ఒక్కరిని చెప్తలేను. ఇది ఆలోచించుకుంటున్నాను. మీరు ఎందుకండి మన ఓనుకోడు దొబ్బుకున్నాడు, కొట్టేసుకున్నాడు, అలా ఎందుకు కొట్టినవాడు, ఎందుకు దొబ్బేసిండు, అది ఆలోచించుకోండి. మళ్ళీ కులాల మధ్యలో చిత్తులు పెట్టేందుకు? అందరం భారతీయులమే, అటువంటి ఆలోచించుకోవాలి మీరు. ఇదంతా గొడవలు చేయి నాశనమై వండుకోరు, దానికోసం చచ్చిపోతారు. లాస్ట్కి ఇవన్నీ వీళ్ళు దత్తారు, వాళ్ళు దంతారు. బయట దేశాల్లో వస్తాడు. ఓదిక్కు మోడీ అక్కడ ప్రపంచాన్ని అక్కడ ఏం జరుగుతుందో అని టెన్షన్లో ఉంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక టెన్షన్ పెడతాను వీళ్ళు. జై శ్రీరామ్, జై గోమాత.